ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చెప్పేది ప్రతి ఒక్కటి సత్యం అని నమ్మి చెబుతున్నా, కాదు అని చెప్పండి. ఆయన్ని సత్యం అని నమ్మి, హృదయపూర్వకంగా నమ్మి చెబుతున్నా. నేను వేరే రాజకీయ ఆరోపణలు చేయడం కోసం కాదు, నా ఇంటి మీద జరిగిన దాడి గుర్తొచ్చి చెప్తున్నా. నేను నా కార్లు పగలగొట్టిన సందర్భం గుర్తొచ్చి చెప్తున్నా. పెట్రోల్ బాంబులు నా మీద వేసినప్పుడు గుర్తొచ్చి చెప్తున్నా. మధ్యలో కూర్చున్నాం, నేను అమ్మాయి కూడా ఉంది, చాలామంది ఉన్నారు. ప్రాణాలు బిగబట్ట కూర్చున్నాం. ఇల్లు తగలేస్తారని కూడా మా కబురు వచ్చింది. తగలేసినా కూడా చేసేదేమని చెప్పండి. ఈ గంగా వెంకటేశ్వర వచ్చి పారిపోమంటాను. నన్ను చావనన్నా చేస్తాను కానీ పారిపోనని చెప్పా. ఇంత గందరగోళం చేసి ఇంత అపాయకరమైన పరిస్థితుల్లోకి మమ్మల్ని నెట్టి ఇవాళ నేను ఒక ఏఐ పోస్ట్ పెడితే ఆయనకి సంఖ్యలు వేసినట్టు సిఐడి కేసు పెట్టారు. నా ఇంటి మీద దాడి జరిగితే ఒక్క నరశేలా, ఒక్కరి మీద కేసు పెట్టాలి. అన్నీ కనపడతానే ఉన్నాయి. కళ్ళు పోయినాయి అని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి, ఈ హోంమంత్రి గారికి, ఈ కేంద్ర మంత్రి గారికి. కళ్ళు పోయినాయా? చూడలేదా మీరు అన్యాయాన్ని? ఏంటిది? అదేమంటే రాంబాబు అగ్రెసివ్గా వెళ్తాడు, వివాదాస్పదంగా వెళ్తాడు, పద్యానికి కేసులకి కావాలని అడుగుతాడు. కేసు కావాలని ఎవడు అడుగుతాడు? నాకు అర్థం కాల. కేసులు కావాలని మేము అడుగుతామా? కాకపోతే ముస్తఫాలాగా తప్పుకు పోను. ముస్తఫా తత్వం ఏంటి? అందరితో బాగుండాలి, గౌరవం ఉండాలి, దండం పెట్టాలి, అన్నీ భగవంతుడే చూసుకుంటాడని. నా మీద ఆ కేసు పెట్టా నేను పారిపోను. ఏంటి రైడ్ పారిపోడు అనేక నా మీద కక్ష. ముస్తఫా పారిపోయినట్టు రాంబాబు కూడా పారిపోమని వాళ్ళ కోరిక. ఈ రాంబాబు పారిపోడు. నువ్వు మర్డర్ కేసు పెట్టినా పారిపోడు. నేను ఎక్కడా దాక్కోను, జైల్లోనే దాక్కుంటా మీ ద్వారా వెళ్ళి. అది నా పాలసీ. అది చూసి కడుపుమంట. ఇది పొగరెక్కువ. 10 కేసులు పెట్టండి. పోస్ట్ పెడితే కేసు పెట్టాలి. ఎన్ని పోస్టులు పెట్టాలా? పోలీసు వాళ్ళు వచ్చి నన్ను నెడితే, నేను తిరిగి నెడితే కేసు పెట్టాలా? ఎక్కడ కనపడితే అక్కడ కేసులు పెట్టాలా? ఇప్పుడు 70 కేసులు పెట్టారు, ఇంకో 30 పెట్టుకోండి, నేను పారిపోను. గుర్తుపెట్టుకోమని చెప్తున్నా. సిఐడి వాళ్ళు చేయలే, మరి నా నెంబర్ తెలియదే వాళ్ళకి. నాకు ఇంతవరకు ఏం చేయలే. దీని వెనుక ప్రభుత్వం, దీని వెనుక చంద్రబాబు నాయుడు అన్న ఉంటాడు, లేదంటే లోకేష్ అయినా ఉంటాడు, లేకపోతే పెంసానే ఉంటాడు. వీళ్ళు ముగ్గురే పెత్తనం జరుగుతుంది గుంటూరులో. ఇంకెవరిదైనా ఉందా చెప్పండి, మీకు తెలుసు అందరికీ, విలేకరులకి. కోపం ఏంటో నాకు అర్థం కాలే. ఇప్పటికి కూడా అతని మీద కోపం ఏంటో బాబు నాకు అర్థం కాల. అంటే వాళ్ళ అమ్మాయి మా పార్టీలో ఉందని కోపమా? రేపు నిలబడిద్దని కోపమా? లేదు టౌన్ ప్రెసిడెంట్గా ఉందని కోపమా? రాజకీయాల నుంచి తప్పుకోమంటారు ఆ కుటుంబాన్ని? ఏంటి కోపం నాకు అర్థం కాదు. అతను ఎవరికైనా హాని చేశాడు చెప్పండి. ఇంతమంది ఉన్నారు కదా విలేకరులు, మీరు చిన్నప్పుడు చాలా కాలం చూస్తాను. ఎవరికైనా హాని చేసినోడు అతను? వస్తే భోజనం పెడతాడు, డబ్బులు ఖర్చు పెడతాడు, దండం పెడతాడు. ఏంది అతని మీద కక్ష? నాకు అర్థం కాల. పోతారు, పాపం కొట్టుకుపోతారు. ఆయన అనేవాడు అన్నిటికీ అల్లానే ఉన్నాడు, ఆయన అల్లానే చూసుకుంటాడు. మీ సంగతి అంతా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. శాపనార్థాలు కాదు, జరుగుతున్న అన్యాయం ఇది. నాకు అర్థం కాలేదు. ఏం అన్యాయమే? ముస్తఫా మీద పెట్టి ఇత పేపర్ ప్రకటన ఇస్తారా? ఈనాడు బుద్ధి ఉందా, బుద్ధి లేదని అడుగుతున్నా. పట్టుకుంటే 10,000 సినిమా వచ్చింది మాకు, ఇప్పుడు ఎంత ఇస్తారో మరి? ఎక్కడికి పోతాడు ముస్తఫా? 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, ఫ్యామిలీ ఉంది, వ్యాపారాలు ఉన్నాయి. ఎక్కడ పోతాడండి? ఇవాళ కావచ్చు రేపు పట్టుకుంటే పట్టుకో, రేపు యాంటిసిపేటరీ బిల్ కోసం వెళ్ళాడేమో, పక్క వెళ్ళి తప్పుకుని ఉంటాడు. ఎంతమంది పోవట్లేదు ఏంటి? ఎవళ్ళు? అవి వాళ్ళని అడుగు, అమ్మాయిని అడుగు, నాకు చెప్పింది నీకు. భయపడి పార్టీ అమ్మాయిలు మారేవాళ్ళు ఏం కాదు. భయపడి అతను పారిపోయి ఉంటాడు. అతని స్వభావం భయపడి జైల్లో ఉంటాం ఎందుకులే, యాంటిసిపేటరీ వెళ్ళుంటాడు. దానికి ప్రకటనలు ఏంటి? ఇలా పోయే కాలం కాకపోతే అన్యాయం కదా ఇది. ధర్మం చెప్పండి మీరే. ఉందిగా, నడుస్తుంది హైకోర్టులో. మీకు తెలియదే ఉంది. కోర్టులో వేసిన తర్వాత స్లో ప్రాసెస్లో ఉంటుంది. దట్ ఈజ్ ఇన్ ది కోర్ట్. ఈ నెలాఖరులోపు ఉంటుంది పాదయాత్ర. నా వినతి పాదయాత్ర నెలాఖరులోపు ఉంటుంది. అరే పోస్టింగ్ అదే పెట్టింది నేను. అది అవసరం ఎందుకు వచ్చినా నా ఇష్టం. అవసరం ఎందుకు నా ఇష్టం అండి. పొద్దున మాట్లాడాను, రేపు పొద్దునే పోస్టింగ్ పెట్టాను. తప్పే ఉంది. ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, తప్పే ఉంది. ఎవరి పార్టీని?
మా పార్టీని నేను ఎందుకు డ్యామేజ్ చేయాలి? అయితే అసలు ఎవరు అసలు మాట్లాడపోయిన కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద ఏం కేసు నమోదు చేశారు? అదిగా ఇది పెట్టకపోతే కాదు చేయరా? వ్యాపారం లేదు, బూడిదలేదు కేసు. నీవు దండం పెడతానయ్యా శర్మ. కేసులు పెట్టాలనుకుంటున్నారు, పెట్టేస్తున్నారు. నిరూపాక్ష మీద కేసు ఎందుకు పెట్టారు? నేను ఈ పోస్ట్ పెట్టకపోతే కేసు పెట్టరా? ఇది పెట్టరు, ఇంకోటి పెడతారు. ఇప్పుడు ఎన్నో తెలిసే కేసులు నీకు లెక్క 60 దాకా ఉన్నాయండి నా మీద కేసులు. 60 కేసులు. ఎక్కడయా పోలీసులు దోసింది? నేను ఒక్క మాట చూసి తింటావా? కిర్లంపూడి మాట అన్నావు కదా, కిర్లంపూడి గురించి అడిగావు కాబట్టి కిర్లంపూడిలో అయ్యా వినండి అందరూ, కిర్లంపూడిలో ముద్దగడ పద్మనాభం గారి కుటుంబం మాకు ప్రభుత్వ లాంఛనాలు వద్దు అని ప్రకటించిందా లేదా? ప్రకటిస్తే దొంగచాటుగా వస్తారేమో పోలీసులు. దొంగచాటుగా డెడ్ బాడీ చూసి గుంట్లో పెట్టంగానే పక్కన నక్కుని తుపాకులు తీసుకొచ్చారు. ఏం పనిది? వద్దని చెప్తే దొంగచాటుగా వచ్చారు. ఎందుకు రావాలి దొంగచాటుగా? లాంఛనాలు మాకొద్దు అని తిరస్కరించిన కుటుంబం దగ్గర పక్కన దాక్కుని వ్యాన్లో దొంగలు వచ్చినట్టుగా వచ్చారు. దే ట్రెస్పాస్డ్, పర్మిషన్ లేకుండా, కుటుంబం పర్మిషన్ లేకుండా వచ్చారు. అందుకని వెళ్ళిపోయారు. ఏమండి, నాకు పోలీసుల్ని రావద్దని పోలీసుల్ని దొంగచాటుగా పంపించిన ఓ చంద్రబాబు గారు మొన్న సంతాప సభ జరిగితే మీ పార్టీ వాళ్ళని రావద్దన్నారేమయ్యా? గురుగారు నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రభుత్వ లాంఛనాల కోసం దొంగచాటుగా మీరు పోలీసుల్ని పంపించి మొన్న వాళ్ళ ఇంటి ప్రాంగణంలో సంతాప సభ జరిగితే ఎవరు వెళ్ళడానికి వెళ్ళలేదు అని ఎందుకు భీష్మించుకున్నావు? ఎంత కుట్రదారుడివి, ఎంత దుర్మార్గుడివి. దొంగచాటుగా వచ్చి శర్మ గారు, దొంగచాటుగా వచ్చి పోలీసులు లాంఛనాలు ఇస్తారండి. దొంగచాటుగా వచ్చి పగలగొట్టి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయిలే. ఇదేంటి తంతు? నాకు అర్థం కాల. అలాంటప్పుడు మేము ఎదుర్కోకూడదా? అది తప్ప. పోలీసులు ట్రెస్పాస్ చేశారు. వాళ్ళు చెప్పారు మీకు గిరి మొన్న ప్రెస్ మీట్లో, మీరు విన్నారో లేదో, అంబటి రాంబాబు గారి మీద ఏం కేసులు పెట్టారో ఆ కేసులు మా మీద పెట్టుకున్నారు. అంబటి రాంబాబు గారిని కోర్టుకు పిలిస్తే, అంబటి రాంబాబు గారిని పోలీస్ స్టేషన్కి పిలిస్తే మా కుటుంబ సభ్యులందరం వస్తామని చెప్పాడు. ఎందుకని ఏం కావాలి, వాళ్ళు సిగ్గు తెచ్చుకోమని అడుగుతాం. అందువల్ల శర్మ, అంబటి రాంబాబు అనేవాడు ఏం మాట్లాడినా కేసు పెడుతున్నారా? నేనేం పెట్టించుకోవట్లేదు, నమ్మండి. మీరు, నేను హృదయపూర్వకంగా చెప్తున్నా, నమ్మండి. ఏ జరిగినా కేసు, వీడు మాట్లాడితే ముందుకు వస్తున్నాడని కేసు పెడుతున్నారు. ముస్తఫాలాగా పారిపోవాలి కదా, వీడు ఎందుకు పారిపోవట్లేదు అనుకుంటున్నారు వాళ్ళు. నేను పారిపోయాడు కాదు, ముస్తఫానేమో ఉండేవాడు కాదు. ఇది ఉన్న నేచర్. దానికి మనం ఏం చేస్తాం? నా నేచర్ అది, నా బిల్డప్ అది, నా కన్స్ట్రక్షన్, నా స్వభావం అది. నేను చెప్పే కదా, అదే కిడ్నాప్ కేసు నా మీద పెడితే నేను అరెస్ట్ అయిపోతా. స్వభావం అది.